మీరు కానీ న్యూ ఇయర్ రిజల్యూషన్ అనుకొని ఈ రోజు నుంచి మీ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి, ఎలా అయినా వర్కౌట్స్ చేయాలనుకొని ఫిక్స్ అయ్యారనుకో, ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మొత్తం బేసిక్స్ అంటే ఇప్పటిదాకా మీరు జిమ్ కానీ లేదా పార్కులో వెళ్ళి వాకింగ్ కూడా చేయలేదనుకో, అలాంటి సిచ్యువేషన్ ఉన్నా నో ప్రాబ్లం. ఈరోజు మనం కంప్లీట్ బేసిక్స్ నుంచి చూద్దాం. మీరు జిమ్లో అయినా సరే, పార్క్లో మీరు ఏమైనా చేస్తున్నా సరే, మీ ఇంట్లో చేస్తున్నా సరే, ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అయితే అందుకే ఎండింగ్ వరకు చూడండి. సో మనం జిమ్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా మీ ఫిట్నెస్ని ఫోకస్ చేయాలనుకున్నా, మెయిన్గా ఫస్ట్ మీకు ఇంప్రూవ్ అవ్వాల్సింది బ్లడ్ సర్క్యులేషన్. ఎందుకంటే మనం మన డైలీ లైఫ్లో వర్క్ చేస్తూ, టీవీ చూస్తూ లేదా మనం తినడంకైనా ఎక్కువసేపు కూర్చొని గడిపేస్తున్నాం అనమాట. మన లైఫ్ స్టైల్ అట్లా మారిపోయింది కాబట్టి అదేం తప్పని కాదు, కానీ అది ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. మన హ్యాండ్స్లలో మనం టైపింగ్ ఎక్కువ చేస్తాం, లేదా మన హ్యాండ్స్లో మనం ల్యాప్టాప్లో ఎక్కువ వర్క్ చేస్తాం కాబట్టి ఫింగర్స్లలో అంతో ఎంతో ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్, మన షోల్డర్స్లో కానీ ఉంటుంది. కానీ లోవర్ బాడీలో చాలా తక్కువ ఉంటుంది అనమాట సర్క్యులేషన్ బ్లడ్ది. మన స్టమక్లో చాలా తక్కువ ఉంటుంది, మన బ్యాక్లో చాలా తక్కువ ఉంటుంది. అందుకే మనము బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఎవరు చేస్తారు? మన హార్ట్ మీ బాడీలో మొత్తం పార్ట్స్లలో బ్లడ్ అనేది సర్క్యులేట్ చేస్తుంది. ఎవ్రీ మినిట్ అది పంప్ అవుతూ ఉంటుంది, ఎవ్రీ సెకండ్ పంప్ అవుతుంది అనమాట. బాడీ మొత్తంలో బ్లడ్ పంప్ చేయాలంటే మన హార్ట్ కూడా హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే మనం హార్ట్ని కూడా ఛాలెంజింగ్గా చేసే వర్క్ చేయాలి. ఎందుకంటే హార్ట్ కూడా ఒక మజలే కాబట్టి దానికి మనం ఛాలెంజ్ చేసే కొన్ని ఎఫర్ట్స్ పెట్టామనుకో, అప్పుడు దాని కెపాసిటీ అనేది పెంచుకుంటుంది. సో దీనికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి హార్ట్ కెపాసిటీ ఆటోమేటిక్లీ దాన్ని పెంచుకుంటుంది అనమాట కెపాసిటీ. ఇప్పుడు ఆ కెపాసిటీని ఎలా పెంచాలంటే కార్డియో అంటే మీరు వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేదా ఎలిప్టికల్ కానీ, అంటే జిమ్స్లో ఉండే ఏదైనా ఎక్విప్మెంట్లు అని అవి మీరు చేయొచ్చు. కార్డియో చేయడం వల్ల మీ హార్ట్కి ఛాలెంజింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సింపుల్గా నార్మల్గా ఉండేదానికంటే కంటిన్యూగా మనం ఒక 5 minutes 10 minutes ఒకటే పనిని రిపీట్ చేస్తుంటాం చూడు, అది కార్డియో. దానివల్ల హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ అంటే ఏది నెగిటివ్గా కాదు, ఒక పాజిటివ్గా, అంటే దానికి వర్క్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లైమేట్ కూడా మనకు ఇప్పుడు వింటర్లో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చల్లగా ఉంటుందని బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా ఉంటుంది. కార్డియో చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి స్టామినా కూడా పెంచుతుంది అనమాట. అంటే ఏదైనా ఒక పని మనం వర్కౌట్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, దానికి కంటిన్యూగా స్పీడ్గా చేసే స్టామినా అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం లెగ్స్ నుంచి అప్పర్ బాడీ దాకా వార్మ్ అవుతుంది. బాడీ అనేది హీట్ ఎక్కుతుంది, మీకు క్రాంప్స్ అనేవి రాకుంటుంటాయి. మీరు జిమ్లో ఉంటే సైక్లింగ్ కానీ, ఎలిప్టికల్ కానీ, లేదా ట్రెడ్మిల్ కానీ యూజ్ చేయొచ్చు. లేదా మీరు ఇంట్లో చేసుకుంటే పార్క్లో కొద్దిసేపు వాకింగ్ కానీ లేదా సైక్లింగ్ కానీ చేయడం బెస్ట్. ఒక 5-10 minutes వాకింగ్, సైక్లింగ్ మీద అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసేది వార్మప్. వార్మప్స్లో మీరు ఎందుకు చేయాలి అసలు? వార్మప్స్ అంటే మన పర్టికులర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తుంది వార్మప్స్. ఈ కార్డియో అయిపోయిన తర్వాత మన హార్ట్ అనేది కొద్దిగా యాక్టివేట్ అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ అలర్ట్ అయిపోయింది అనమాట. అంటే రెడీగా అయిపోయింది ఫ్రీగా ఎక్కడైనా పంపిణీకి. ఇప్పుడు మన వార్మప్స్ అనేది ఆ బ్లడ్ని ఎగ్జాక్ట్గా మజల్ జాయింట్స్లలో పంపిణీకి చేస్తాం అనమాట. వార్మప్స్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అప్పర్ బాడీ, అట్ ద సేమ్ టైం లోవర్ బాడీ కూడా మీరు వార్మప్స్ కంప్లీట్ చేయాలి. అందులో మనం ఇన్వాల్వ్ చేసేది ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో వార్మప్స్ మనం ఇప్పుడు అప్పర్ బాడీ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతి వార్మప్ వేరియేషన్ అనేది మీరు ఒక 10 times చేయాలన్నమాట. సో హ్యాండ్స్ ఫ్రీగా షోల్డర్ లెవెల్లో పెట్టుకొని ఇలా 10 counts చేయండి. ఓకే, ఇలా 10 counts అయిపోయిన తర్వాత హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి లెఫ్ట్ రైట్. దీనివల్ల మీకు స్పైనల్ అనేది ఫ్రీ అవుతుంది, హిప్ జాయింట్స్ అనేటివి కూడా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. తర్వాత హ్యాండ్ రొటేషన్స్. ఓకే, ఇలా 10, మళ్ళీ బ్యాక్ 10 counts. దీనివల్ల మీ షోల్డర్ జాయింట్స్ అనేటివి ఫ్రీ అవుతాయి, నెక్ మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. తర్వాత సైడ్ బెండ్స్ ఇలా. ఓకే, లెఫ్ట్ రైట్. దీనివల్ల మీకు ఆబ్లిక్స్ అంటే ఈ లాట్స్ మజిల్, ఆబ్లిక్ మజిల్స్ మనం తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క మజిల్ ఏంటో ఎట్లుంటుందో. సో ఇలా 10 times చేయండి. తర్వాత లోవర్ బాడీ వార్మప్స్ కోసం మీరు ఫస్ట్ ఇలా బ్యాక్
ఓకే, దీన్ని నీ ఫ్లెక్షన్స్ అంటారు. నీ అనేది బెండ్ అవుతుంది కదా వెనక్కి, కాబట్టి నీ ఫ్లెక్షన్స్. ఇలా చేయడం వల్ల మీ క్వాడ్రిసెప్స్ అంటే ఈ ముందున్న లెగ్ పార్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇవి 10 టైమ్స్ చేయండి. తర్వాత ఫ్రంట్కి ఇలా లిఫ్ట్ చేయండి. ఓకే, ఈ మూమెంట్. దీనివల్ల మీ హిప్ జాయింట్ ఇంకా హ్యామ్స్ట్రింగ్స్ అనేటివి స్ట్రెచ్ అవుతాయి. సో మనం వార్మప్స్ చేస్తుంది మీకు జాయింట్స్ పెయిన్ రాకపోవడం, ఏదైనా క్రాంప్ రాకపోవడం అలా ఉండొద్దనే వార్మప్స్ చేస్తున్నాం. సో తర్వాత లెగ్స్ వైడ్. ఇప్పుడు హ్యాండ్స్ షేడ్గా పెట్టుకొని 1, తర్వాత ఇన్, 1 ఇన్. ఓకే, సో ఇలా మీరు వార్మప్ అనేది లోవర్ బాడీలో స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ వార్మప్ కొద్దిగా మంచిగా వస్తుందంటే మీరు ఈ లాంజెస్ స్ట్రెచ్చింగ్ కూడా చేయొచ్చు అనమాట, ఇలా సైడ్ వేస్లో. ఓకే, లేదు మీరు ఇప్పటిదాకా ఎప్పుడు వార్మప్ కూడా చేయలేదు, ఫస్ట్ టైం అంటే ఇది చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 10 days 15 days తర్వాత ఈ వేరియేషన్ మీరు స్టార్ట్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది బటర్ఫ్లై స్ట్రెచ్చింగ్స్. బెంచ్ మీద ఇట్లా కూర్చొని, ఫ్లోర్ మీద కూర్చొని లెగ్స్ డౌన్ అండ్ అప్. ఓకే, ఇలా. ఓకే, ఇలా ఒక 5-10 టైమ్స్ చేయండి ప్రతి వేరియేషన్. తర్వాత లెగ్స్ని స్ట్రైట్గా ముందుకు పెట్టేసుకొని, ఓకే, ఇలా పెట్టుకొని ఇలా యాంకిల్స్ని ఇలా ఫ్రీ చేసుకోండి. షూ స్ట్రైట్గా పెట్టండి, డౌన్ అప్, డౌన్ అప్, అప్. ఓకే, ఇట్లా నెక్ ఫ్రీ అయిపోయింది, అప్పర్ బాడీ ఫ్రీ అయిపోయింది. మిగిలింది మన నెక్కి మీరు బాడీ స్ట్రైట్ పెట్టుకొని లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఇలా 5, మళ్ళీ అప్ డౌన్ అప్ డౌన్. ఇవి 5 వేరియేషన్స్. ఓకే, తర్వాత ఇలా ఇలా 5 టైమ్స్, మళ్ళీ అప్పర్ రొటేషన్ 5 టైమ్స్. ఇవి 5 టైమ్స్ చేయండి. సో ఇక్కడ మన అప్పర్ బాడీ వార్మప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం చూసింది బేసిక్ వార్మప్స్ అనమాట. అంటే ఓవరాల్గా మీరు జిమ్కి స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ చేస్తున్నారు అనుకో వర్కౌట్, ఫస్ట్ కార్డియో కంప్లీట్ చేయండి ఒక 10-5 minutes అంతే. దానివల్ల హీట్ ఎక్కుతుంది బాడీ. హీట్ అయిన బాడీని మనం బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి మజిల్స్లో పంపించాలంటే వార్మప్ చేయాలి. బేసిక్ ఒక జనరల్ వార్మప్ అంటారు చూడండి, అది మనం ఈరోజు చూసాం. మీరు ఏ వర్కౌట్ చేయాలనుకున్నా ఫస్ట్ ఈ వార్మప్స్ మంచిగా చేయండి, అప్పుడే మీకు ఇంజురీస్ అవ్వకుండా మీరు ఉంటారు. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి స్ట్రెచెస్. స్ట్రెచెస్ అంటే ఇవి కాదు, భయపడకండి. స్ట్రెచ్చింగ్స్ అంటే మనం స్టిక్తో కానీ లేదా కొన్ని క్లోత్ లేదా బెల్ట్ దేనితోటైనా చేయొచ్చు. చూద్దాం పదండి. మనకు స్ట్రెచ్చింగ్స్ చేయడానికి కావాల్సింది స్టిక్ లేదా బెల్ట్ కూడా లేకపోతే నాప్కిన్ ఉన్న పర్లేదు, స్ట్రెచ్చింగ్స్ మంచిగా చేసుకోవచ్చు. దానికోసం మీరు ఫస్ట్ ఇలా పట్టుకోండి. ఓకే, స్టిక్ తీసుకొని లెగ్స్ కొద్దిగా స్ట్రైట్గా పెట్టండి, నీస్ బెండ్ చేయకుండా. షోల్డర్ లెవెల్లో స్టిక్ పట్టుకొని స్ట్రెచ్ డౌన్, ఇలా ముందుకు స్ట్రెచ్ చేయాలన్నమాట హ్యాండ్స్ని. ఓకే, ఇట్లా డౌన్, ఇట్లా ముందుకు స్ట్రెచ్ చేసి మళ్ళీ లెగ్స్ దగ్గర తీసుకొని ఇలా బాడీ మీద స్లైడ్ చేసి స్ట్రెచ్ బ్యాక్, ఎంత అయితే అంత, మళ్ళీ స్ట్రెచ్ డౌన్. ఓకే, ఇలా ఒక 15 టైమ్స్ చేయండి. ఫస్ట్ సెట్లో 15 చేయండి, 1 minute రెస్ట్ ఇవ్వండి, వాటర్ తాగండి. తర్వాత సెకండ్ సెట్లో 20 చేయండి, మళ్ళీ రెస్ట్ ఇవ్వండి, రిలాక్స్ అవ్వండి. థర్డ్ సెట్లో కూడా 28 చేయండి. మీరు దీనివల్ల మీ లోవర్ బ్యాక్, హ్యామ్స్ట్రింగ్స్, షోల్డర్స్, ఇట్లా బాడీ ఓవరాల్గా స్ట్రెచ్ అయ్యే మనం స్ట్రెచ్చింగ్స్ చేస్తున్నాం అనమాట. దీనికి మీరు రోప్ అయినా యూస్ చేయొచ్చు, నాప్కిన్ అయినా యూస్ చేయొచ్చు చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా షోల్డర్ మీద పెట్టుకొని లెగ్స్ వైడ్గా పెట్టేసుకొని బాడీని ఇలా లెఫ్ట్ రైట్ నేను చేస్తున్న చూడండి. నేను లెగ్ కూడా లిఫ్ట్ చేస్తున్నాను, ఇట్లా టైట్గా పెట్టొద్దు. లెగ్ని కూడా ఫ్రీగా స్ట్రెచ్, మళ్ళీ స్ట్రెచ్. ఓకే, ఇలా లెఫ్ట్ రైట్ 2 స్ట్రెచ్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మీకు మీ ట్రాసో అంటే అప్పర్ బాడీ అనేది మొత్తం ఇట్లా ట్విస్ట్ అవుతుంది కదా, స్ట్రెచ్ అవుతుంది. మీ మిడిల్ బ్యాక్ కానీ లోవర్ బ్యాక్ కానీ యాంకిల్స్ లేపుతున్నాం కాబట్టి యాంకిల్స్ ఇలా స్ట్రెచ్ అవుతాయి. ఇది కూడా ఒక 15 20 స్ట్రెచ్చింగ్స్ చేయండి. తర్వాత మీరు చేయాల్సింది చెప్తా. అవి 2 అయిపోయిన తర్వాత ఇలా ఏదైనా హైట్ తీసుకోండి. ఓకే, ఇట్లా టైర్ పెట్టుకున్నాను నేను, మీరు ఏదైనా స్టూల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా బెంచ్ ఉంటాయి కదా, బెంచ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ పెట్టేసి ఇలా నించోండి. ఓకే, ఇలా అయిపోయి ఒక లెగ్ ఎంత ముందుకైతే అంత ఎగ్జాక్ట్లీ అసలు మీరు హ్యాండ్ ఎక్కడ పెడుతున్నారో అక్కడ ఉండాలి మీ లెగ్. ఇలా పెట్టి ముందుకు స్ట్రెచ్, మళ్ళీ డౌన్
అప్. మళ్ళీ లెగ్ బ్యాక్, ఈ లెగ్ ముందుకు పెట్టి స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్. ఓకే, మళ్ళీ స్ట్రెచ్ అప్. ఓకే, సో ఇలా ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ చేయండి. దీనివల్ల మళ్ళీ మీకు గ్లూట్స్, మీ లోవర్ బ్యాక్, క్వాడ్రిసెప్స్ అంటే లెగ్స్ మజిల్స్ అనేటివి స్ట్రెచ్ అవుతాయి. సో ఇలా మీరు కార్డియో, వార్మప్స్ అండ్ ఈ స్ట్రెచెస్ చేయండి ఫస్ట్ టైం. అసలు ఇప్పటిదాకా మీరు జిమ్కే పోలేదంటే మీరు ఈ వేరియేషన్స్ ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు పుషప్స్ వస్తున్నాయంటే బెస్ట్. పుషప్స్ మీరు ఫ్లోర్ మీద చేయొచ్చు, నీస్ మీద చేయొచ్చు, లేదా ఏదైనా బెంచ్ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. మీకు ఫుల్ గైడ్ పుషప్స్ ఎలా చేయాలో తెలవాలంటే మన వీడియో ఒకటి ఉంది యూట్యూబ్ ఛానల్లో, పుషప్స్ ఎలా చేయాలో. సో ఆ పుషప్స్ వీడియో కూడా మీరు చెక్ చేసేసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. ఇప్పటిదాకా రాలేదన్నా పర్లేదు, మొత్తం బేసిక్స్లో చెప్పాను నేను, ఒకసారి చూసేసేయండి. తర్వాత కొద్దిగా పులప్స్ కూడా చేస్తే, పులప్స్ వీడియో కూడా ఉంది మన దగ్గర రెడీగా, పులప్స్ కూడా చూసేసేయండి. మెల్లమెల్లగా వస్తే అన్నీ ట్రై చేస్తూ ఉండండి. నేను చెప్పాను ఎలా ట్రై చేయాలో, మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ ఫస్ట్ డే ఇన్ ద జిమ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డేనే కాబట్టి ఎక్కువ ఏం చేయలేదు, అలా అని ఏం చేయలేదు కాదు, మీరు కార్డియో చేశారు, వార్మప్స్ ఏంటో తెలుసుకొని వార్మప్స్ చేశారు, స్ట్రెచింగ్స్ కూడా చేశారు, కాబట్టి మీ బాడీ ఓవరాల్గా రెడీ అయిపోయింది అనమాట వర్కౌట్కి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.